హాయ్, ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. సో ఫస్ట్ తులసి మాత పూజ అయింది. ఇది గడపలో ఇట్లా ఏనుగులు పెట్టాను. సో లోపల ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేశాను. సో ఇంట్లో వినాయకుడిని పెట్టాను అన్నమాట. ఇక్కడ ఇది మా డాటర్ మాధవి అని ఒక అమ్మాయి నాకు గృహప్రవేశానికి 2005లో గిఫ్ట్ ఇచ్చింది. ఇది నేను ఇంకా దీన్ని చాలా భద్రంగా పెట్టుకున్నాను. ఎప్పుడు పూజ అయినా నేను ఇక్కడే పెడుతూ ఉంటాను అన్నమాట, ఈ ప్లేస్ డెడికేట్ చేసుకొని. సో ఇవి కూడా ఆ అమ్మాయే పంపించింది, స్టెప్ దీపాలు ప్లాస్టిక్వి. సో ఇక్కడ ఇలా సెట్ చేశాను దేవుణ్ణి కొంచెం. సో ఇంకా పోతే ఇది మా పూజ రూమ్ అండి. సో నిన్న ఏకాదశి ఉన్నింది, ఇవాళ ద్వాదశి. మా కృష్ణుడికి నైవేద్యాలంతా అయ్యాయి. ద్వాదశి హరే కృష్ణ. చిన్ని ఆవు, ఇటు కూడా ఒక ఆవు ఉంటుంది. లడ్డు గోపాల్, సాయిరామ్. కృతికా నక్షత్రం కదా. సో సాయిబాబా అయింది కదా. సో సింపుల్గా ఈ రూమ్కి ఇలా డెకరేట్ చేస్తాను అన్నమాట. ఇది ఒక స్టెప్ గోవిందుడు. గోవిందా గోవిందా గోవింద. ఇది చాలా పెద్ద ఫోటో. ఇది మా సిస్టర్ వాళ్ళ బాబు జ్ఞాన అని ఆ అబ్బాయి గిఫ్ట్ ఇది. సో ఇంకా వస్తే వరలక్ష్మికి ఎలా డెకరేట్ చేస్తామనేది చూపిస్తాను మీకు ఒక్కసారి. సో ఇక్కడ ఒక చిన్ని ఏనుగులు పెట్టాను. సో ఇవి దీపాలు అన్నమాట. దీపాలు కూడా ఫ్లవర్స్ ఇలా డెకరేట్ చేస్తాం. అమ్మవారు విత్ ఎలిఫెంట్స్. ఇది కలసం పెట్టాం ఇక్కడ. ఇక్కడ వెనక మా డాటర్, ఈ అమ్మాయి, తను నాకు ఒక గజలక్ష్మి ఫోటో చేసి ఇచ్చింది, తంజావూరు పెయింటింగ్. కలసం ఉండేదానివల్ల కనిపించట్లేదు. నేను ఈ వీడియోని కంటిన్యూ చేసేటప్పుడు దాన్ని కూడా కవర్ చేసుకుంటాను. సో అది కూడా చాలా పెద్ద ఫోటో, చాలా అందంగా ఉంది. ఇక్కడ అమ్మవారి రూపు పెట్టి శారీ అంతా కట్టి డెకరేట్ చేస్తామన్నమాట. సో సైడ్ నుంచి కనిపిస్తోంది అక్కడ అమ్మవారి తంజావూరు పెయింటింగ్ చూడండి. ఈ అమ్మవారితో పాటు అమ్మవారు కూడా. ఇంకో దీపం ఈ సైడు, ఇటు పక్క ఇంకో ఏనుగు, దానిపైన వల్ల దీపం. ఇవాళ మా సిస్టర్ నాకు ఒక శారీ కొనిపెట్టారు. సో అది అక్కడ దేవుడి ముందర పెట్టున్నాను. ఇంకపోతే నైవేద్యాలండి, ఇవన్నీ కూడా మా పిల్లలకి చాలా ఇష్టమైన నైవేద్యాలు. కాకపోతే వాళ్ళ పిల్లలకి వర్క్ ఉన్నందువల్ల వాళ్ళు ఎవరు రాలేకపోయారు. సో ఈ లడ్డూలు, రవ్వ లడ్డు మా కోడలికి చాలా ఇష్టం. చిక్కుడుకాయ మా పాపకి చాలా ఇష్టం.
అటుకుల లడ్డు నా మనవరాలకి చాలా ఇష్టం. వడలు, సుగీలు ఇవన్నీ కూడా ఇంట్లో అందరికీ ఇష్టం. స్పెషల్లీ పొంగల్, మిరియాల పొంగల్, సాంబార్ రైస్ నా కొడుక్కి, అలాగే పులిహోర నా కొడుక్కి చాలా ఇష్టం అన్నమాట. సో పులిహోర మా పాపకు కూడా ఇష్టం. సో కొన్ని కజ్జికాయలు చేశాను, అలాగే సుగీలు కూడా చేశాను. సో అవి కజ్జికాయలు, సుగీలు. సో రవ్వ లడ్డు, చిక్కుడుకాయ. మా చెల్లెల పిల్లలకు కూడా సాంబార్ రైస్ అండ్ పొంగల్, మిరియాల పొంగల్, పులిహోర ఇవందరికీ కామన్గా అందరి పిల్లలకి చాలా ఇష్టం అన్నమాట. సో చూసారా, ఇలా పెట్టుకున్నాను నేను. ఆకులో అంటే మళ్ళీ అన్నీ పెట్టి తీయాలి ఎందుకని చెప్పి అన్ని వెండి గిన్నెలు ఉన్నాయి. సో అన్నీ అందులో సెట్ చేసేసి పెట్టేసామన్నమాట నైవేద్యాలంతా. ఓకేనా, తినేయాలనిపిస్తుంది కదా ప్రతి ఒక్క వంటకం చూస్తూ ఉంటే. ఇవన్నీ చేసి కూడా నైవేద్యాలు చాలా తొందరగా పూజ అయిపోయి మా లంచ్ కూడా అయిపోయింది ఇప్పుడు. సో పాయసం, బూరెలు, గారెలు, అమ్మవారు. ఇది నేను మా సిస్టర్ వాళ్ళ పాప సిరి పెళ్ళికని కొనుక్కున్నాను శారీ రెడ్ది. బట్ కట్టలేకపోయాను ఆ రోజున, వేరే శారీ కట్టుకున్నాం కాబట్టి. సో ఇవాళ అమ్మవారికి కట్టాను. ఈ అమ్మవారు నేను కలకత్తా నుండి తీసుకొచ్చాను అనమాట. అంతకుముందు ఈ అమ్మవారిని పెట్టేదాన్ని, ఈవిడ్ని పెట్టేదాన్ని కలశానికి. ఇది వెండి రూపు. సో కలకత్తాలో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకని ఈవిడ్ని తీసుకొని వచ్చాను. ఇంకప్పటి నుంచి ఈవిడతో సెట్ చేసి శారీ అంతా కూడా. ఇది తోమాల, అది రెడ్ శారీకి గ్రీన్ ఉన్నది ఒకటి కొనుక్కున్నాను నేను, చోకర్ లాగా $3 గ్రీన్ పెట్టి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. దానికి కమ్మలు కూడా వచ్చాయి. సో ఇది వడ్డాణం ఆ లోపల కవర్ అయిపోయింది. ఇది కాసుల దండ, అమ్మవారి కోసమనే కొన్నాం దీన్ని. సో ఇది ఒక స్టోన్స్ చైన్ లాగా వడ్డాణం లోపల కవర్ అయింది. సో రెడ్ శారీ. ఇంకా అమ్మవారి వరద హస్తాలకి మా మనవరాలివి వంకీలు ఉన్నాయి చూడండి. మా పాప అప్పుడు చిన్న పాపగా ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు అమ్మాయి పెద్దదైంది, సెట్ కాదు. సో ఆ వడ్డాణాలు వంకీలంతా వచ్చి మా మనవరాలు షష్మినావి. సో ఇటుపక్క వచ్చేటప్పటికి అమ్మవారిది జడ అన్నమాట. సో సైడ్ నుంచి చూస్తే సో జడ. ఓకేనా. సో టోటలీ సింపుల్గా ఇలా అలంకరణ చేసుకున్నాను అన్నమాట. బాగుందా? బాగుంటే ఒక లైక్ ఇవ్వండి.